తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కర్మ అనే ఒక చిన్న స్టోరీతో మీ ముందుకొచ్చానండి. రాసిన వారు అమరేంద్ర గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒరేయ్, అరవకండర్రా, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. కొత్తగా వచ్చిన లెక్చరర్ని మీకు పరిచయం చేసేసి నేను సెలవు తీసుకుంటాను అంటూ అల్లరి చేస్తున్న పిల్లలతో అంటున్నాడు ట్రాన్స్ఫర్ అయిన పాత లెక్చరర్. ఇంతలో ప్రిన్సిపాల్ క్లాసులోకి వచ్చాడు. అతని పక్కనే ఓ కుర్రాడు, సుమారు 25 వయసు, 6 అడుగుల పొడుగు, చక్కని ఆకృతి, చొక్కాని అందంగా టక్ చేసుకుని నవ్వుతూ నిలబడ్డాడు. ఒక్కసారిగా క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఇంతలో పిల్లలంతా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ ప్రిన్సిపాల్ని విష్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇతని పేరు కార్తీక్, కొత్తగా వచ్చిన లెక్చరర్. ఈ రోజు నుండి మీకు ఇతనే లెక్కలు చెప్తాడు, శ్రద్ధగా నేర్చుకోండి అని చెప్పి క్లాసులో నుండి పాత లెక్చరర్తో కలిసి వెళ్ళిపోయాడు. హాయ్, నా పేరు కార్తీక్. ఈ కాలేజీకి ఊరికి కొత్త, కానీ మ్యాథ్స్కి కాదు. నేను చెప్పేది ఏం అర్థం కాకపోయినా వెంటనే అడగండి, ఎన్నిసార్లైనా చెప్తాను. మీ అందరినీ మంచి మార్కులతో ఇంటర్ పాస్ చేయించే పూచి నాది, సరేనా అంటూ పలకరించాడు. సరే సార్ అంటూ బదిలిచ్చారు పిల్లలందరూ. మెల్లగా పాఠాలు మొదలుపెట్టాడు. కాసేపటికి క్లాస్ పూర్తయింది. క్లాస్ నుండి బయటకి వస్తున్న కార్తీక్కి ప్రిన్సిపల్ గోపాల్ వర్మ ఎదురుపడ్డాడు. ఏం కార్తీక్, ఎలా ఉంది మా కాలేజీ అంటూ పలకరించాడు వర్మ. ఇంకా మీ కాలేజీ ఏంటి సార్, మన కాలేజీ అనండి, నాకు చాలా నచ్చింది అన్నాడు కార్తీక్. భలే చలాకీ వాడివే. సరే కానీ నిన్ను ఓ సాయం అడగాలి అంటూ దగ్గరికి వచ్చాడు. చెప్పండి సార్, మీరు అడగడము మేము కాదనడము కూడానా? ఇందాక నువ్వు వెళ్ళొచ్చిన క్లాస్లోనే నా కూతురు కూడా చదువుతుందయ్యా. పేరు భారతీ ప్రియ. అన్ని సబ్జెక్టులలో మార్కులు బాగానే వస్తాయి, కానీ మ్యాథ్స్ అంటే మాత్రం దానికి భయం. కాస్త చూసుకుంటావని చెప్తున్నా. మీరేం కంగారు పడకండి సార్, నేను చెప్తే ఎవరికైనా మ్యాథ్స్ అంత ఈజీనా అనిపిస్తుంది. అందులోనూ మీ అమ్మాయి అంటున్నారు, నాకు వదిలేయండి అన్నాడు కార్తీక్. ఆ మాట అన్నావు, బాగుంది. ఇంతకీ ఇల్లు దొరికిందా? ఎక్కడ దిగావేంటి అడిగాడు వర్మ. ప్రస్తుతానికి పక్క ఊర్లో దూరపు చుట్టాలు ఉంటే వాళ్ళింట్లో దిగాను. ఇల్లు చూసుకొని మారిపోతాను త్వరలో. నేనొక ఒంటరి పక్షిని, పెద్ద ఇల్లు కూడా ఏం అవసరం ఉండదు సార్. ఓ, ఇంకా పెళ్లి కాలేదా? మరేం పర్వాలేదు, మా ఊరి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాంలే. ఈలోపు అటెండర్కి మన వాచ్మెన్కి చెప్పి పెడతాను. 2-3 రోజుల్లో ఇల్లు దొరికేస్తుంది, సరేనా అంటూ సరదాగా భుజం మీద చేయి వేశాడు. నా పెళ్లి గురించి నేను పెద్దగా ఏం అనుకోలేదు సార్, అమ్మా నాన్న చూసుకుంటారు. అయినా అమ్మాయి నచ్చితే ఏదో మార్గం దొరకకపోతుందంటారా అంటూ నవ్వాడు. సరిగ్గా చెప్పావు, నేను బయటికే వెళ్తున్నా, వస్తావా? అలా ఊరు చూద్దు కానీ. పదండి సార్. అయినా నాకొక సందేహం, ఈ ఊరి పేరేంటండి మరి విచిత్రంగా ఉంది? కరంపాలెం. ఏదైనా అర్థం ఉందా దీనికి అంటూ ప్రిన్సిపల్తో కలిసి నడవడం మొదలుపెట్టాడు కార్తీక్. అబ్బో, అదో పెద్ద కథలే. అప్పట్లో ధర్మారావు అని ఈ ఊరి జమీందారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క దమిడి కూడా ఇచ్చేవాడు కాదట. ఓసారి విషజ్వరాలు ప్రబలే రోజుల్లో చికిత్సకి డబ్బులు కావాలని ఎంతమంది అడిగినా ఇవ్వకపోగా, మీ జనాభా తగ్గితే నాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి అన్నాడంట. చివరికి ఆ జమీందారుకి అదే విషజ్వరం వచ్చి సమయానికి చికిత్స దొరక్క చనిపోయాడట. వారసులు కూడా లేని ఆ ఆస్తిని అప్పట్లో ప్రభుత్వం జప్తు చేసిందట. జనాలు కర్మారావు చచ్చాడ్రా అని హేళన చేసుకునేవాళ్లంట. అప్పటి నుండి ఎవరికైనా అన్యాయం చేయాలి అని ఆలోచిస్తే ఆ కర్మ వాళ్ళని వదిలిపెట్టదు అని ఈ ఊరిని కర్మపాలెం అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది కరంపాలెం అయిపోయింది అని చెప్పాడు ప్రిన్సిపల్ వర్మ. భలే కథ ఉంది సార్ మీ ఊరికి. సరే, నాకు బస్సుకి లేట్ అవుతుంది, బయలుదేరుతాను. బాయ్ సార్ అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలేజీలో మ్యాథ్స్ క్లాస్లో
భారతీ ప్రియా, ఒకసారి ఇలా రా అంటూ పిలిచాడు కార్తీక్. తను కూర్చున్న బెంచ్లో నుండి లేచి కార్తీక్ వైపు నడవడం మొదలుపెట్టింది భారతి. 16 అనాల అమ్మాయి, 17 ఏళ్ల భారతి చాలా అందంగా ఉంటుంది. చందమామకి చుట్టపడిందా అనిపించేలా నవ్వుతుంటే చుట్టలు పడే బుగ్గలు, కారు మబ్బులు కమ్ముకొచ్చినట్టు కంటి చుట్టూ దిద్దిన కాటుక, ఆ కాటుక కళ్ళకి మధ్యలో ఎర్రటి పొద్దు పొడుపులా వెలుగుతున్న బొట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే ముట్టుకుంటే మాసిపోయే ముఖం, తలుచుకుంటే మర్చిపోలేని అందం. తన పుస్తకంతో కలిపి 2 చేతులు పట్టుకుని కార్తీక్ కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడి, చెప్పండి సార్ అందే. అలా భారతిని చూస్తూ ఒక్క క్షణం కార్తీక్ ఏం మాట్లాడలేకపోయాడో. ఏంటి, ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, అయినా తను నా స్టూడెంట్, అలా చూడడం తప్పు. ఏం పర్లేదులే, నాకేం పెద్ద వయసు అయిపోయిందని, అయినా తను చిన్నపిల్ల, ఏం చేస్తున్నాను నేను, ఇలా ఏవేవో ఆలోచించుకుంటూ ఉన్నాడు మనసులో. సార్ అంటూ మళ్ళీ కదిపింది భారతి. ఒక్కసారి తిరిగి స్పృహలోకి వచ్చి, భారతి, ప్రిన్సిపల్ గారు నీ గురించి చెప్పారు, నీకు మ్యాథ్స్ అంటే భయమంటగా అన్నాడు. నిజమే సార్, ఎంత ప్రయత్నించినా నాకు అర్థమవ్వదు ఈ మ్యాథ్స్ అన్నది భారతి. సరే, ఈ రోజు నుంచి నీకు ఏ సందేహం ఉన్నా క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్కి రా, నేను నీకు వివరంగా చెప్తాను, సరేనా అన్నాడు. సరే సార్, థ్యాంక్ యూ. నో మెన్షన్, వెళ్ళి కూర్చో. భారతి తిరిగి వెళ్తున్నంతసేపు తననే తేరిపారా చూశాడు కార్తీక్. తను అలా కూర్చోగానే పాఠం మొదలుపెట్టాడు. క్లాస్ అయిపోయింది. అదే రోజు సాయంత్రం కాలేజ్ కారిడార్లో భారతి తన స్నేహితురాళ్లతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది. భారతి అంటూ వెనక నుండి పిలిచాడు కార్తీక్. భారతి, నిన్ను మ్యాథ్స్ సార్ పిలుస్తున్నారే అంటూ భారతి స్నేహితురాలు కేక వేసింది. వెంటనే గబగబా నడుచుకుంటూ వచ్చి, సార్ పిలిచారా అంటూ నిలబడింది. అవును భారతి, ఈరోజు క్లాస్లో చెప్పింది అర్థమైందా అంటూ అలా తన వైపే చూస్తూ అడిగాడు. అర్థమైనట్టే ఉంది సార్, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే రేపు అడుగుతాను అంది భారతి. గుడ్, సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న భారతిని వెనక నుండి చూస్తూ, సిటీ నుంచి వచ్చిన నాకు ఈ పల్లె ఒక వింత. ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఓ మారుమూల పల్లెటూరులో ఓ ప్రభుత్వ కళాశాల ఉందని, అందులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని. ముత్యం ఆల్చిప్పలో ఉంటుంది, వజ్రం మట్టి గనుల్లో ఉంటుంది అంటే ఉపమానం అనుకున్నా. కాదు, నిజమే. అందాలన్నీ ఇలా దాక్కుని ఉంటాయి, తవ్వి తీసే ఆలోచన ఉండాలి అంతే అనుకున్నాడు. ఇంతలో వెనక నుండి అటెండర్ వచ్చి, సార్ మీరు ఇంటి కోసం చూస్తున్నారంట కదా, వర్మగారు చెప్పారు, ఒక మంచి ఇల్లు ఉంది, చూస్తారా, మన కాలేజ్కి దగ్గరలోనే అన్నాడు. కార్తీక్, పదరామయ్య వెళ్ళి చూద్దాం, కాలేజీ కూడా అయిపోయింది కదా ఎలాగో అన్నాడు. ఇద్దరూ కలిసి అలా ఇల్లు చూడడానికి వెళ్లారు. చుట్టూ పొలాలు, మధ్యలో ఒంటరిగా ఓ ఇల్లు. ఏంట్రామయ్య, ఈ పొలం అంతా వీళ్ళదేనా అంటూ ఇంటి లోపలికి అడుగు పెడుతూ అడిగాడు. అవును సార్, కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, పాపం ఇక్కడే ఉండి పొలం చూసుకోవచ్చు అని మంచిగా కట్టించుకున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి పట్నంలో పెద్ద ఉద్యోగం వస్తే వెళ్ళిపోయారు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చి చూసిపోతారు అంటూ బదులిచ్చాడు రామయ్య. మరి పొలం సంగతి ఏంటి అంటూ ఆశ్చర్యపోయి అడిగాడు కార్తీక్. పొలం అంతా కౌలుకిచ్చేశారు సార్, ఇల్లు మాత్రం ఊరి చివర కావడంతో ఎవరూ అద్దెకు తీసుకోవడం లేదు చెప్పుకొచ్చాడు రామయ్య. నాకు ఒంటరిగా ఉండడం అలవాటులే, అదేం ఇబ్బంది లేదు, నాకు ఇల్లు నచ్చింది, ఇంకా అద్దె ఎంతో ఏంటో కూడా మాట్లాడుకుంటే మంచిది కదా అన్నాడు కార్తీక్. అద్దె గురించి వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు సార్, ఇల్లు చాలా ఇష్టపడి కట్టించుకున్నారు, బాగా చూసుకునే వాళ్ళకి ఇవ్వాలి అనేదే వాళ్ళ ఆలోచన చెప్పాడు రామయ్య. ఆ అనుమానం అవసరం లేదులే, ఎవరైనా ఒకరు పనికి వస్తే చాలు, నేను బాగానే చూసుకుంటా, వాళ్ళకి చెప్పు. సరే అంటే మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకుంటా, నాకు బస్సుకు లేట్ అవుతుంది, నేను వెళ్తా మరి అని ఇంటి నుండి బయలుదేరాడు కార్తీక్. రోజు అలా కాలేజీకి రావడం, భారతిని చూడడం, లెక్కలు చెప్పడం, ఏదో ఒక వంకతో భారతితో మాట్లాడడం, ఇలాగే ఓ వారం గడిచింది. మొత్తానికి ఇంటిలో చేరేశాడు. ఇల్లు మరీ దగ్గర కావడంతో కాలేజీ అయిపోయాక కూడా ఏమైనా సందేహాలు ఉంటే
భారతికి చెప్తూ కాలేజీలోనే ఉండేవాడు చాలాసేపు. ఇంటికి వచ్చాక కూడా లెక్కల పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం చూసి భారతి తండ్రి వర్మ తెగ సంతోషపడిపోయేవాడు. ఓ రోజు కాలేజీలో, "ఏం కార్తీక్, ఏంటి సంగతులు?" అంటూ మాట కలిపాడు వర్మ. "నా దగ్గర సంగతులేముంటాయి సార్, మీరే చెప్పాలి." "కాలేజీ విషయాలు ఎప్పుడూ ఉండేవే కానీ భారతి ఎలా చదువుతోంది చెప్పు?" అడిగాడు వర్మ. "తనకి మంచి తెలివి ఉంది సార్. మీ కూతురు కదా, కాకపోతే స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సరిగ్గా అర్థం కాక భయపడినట్టు ఉంది. దానికి తోడు ఇంటర్ మ్యాథ్స్ చాలా కష్టం. కాస్త ఎక్కువ కష్టపడితే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే వచ్చి అడుగుతుంది. నేర్చుకోవాలనే తపన ఉంది. అది చాలు నేర్పించడానికి. తనకి మంచి మార్కులు వచ్చే పూచి నాది. మీరు మర్చిపోండి" అంటూ భారతి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ముందున్న లెక్చరర్తో పోలిస్తే కార్తీక్ భారతి గురించి చాలా గొప్పగా చెప్పడంతో వర్మకి ప్రాణం ఉప్పొంగిపోయింది. రోజు అలా కాలేజీ అయిపోయాక ఇక్కడ ఉండే బదులు ఇంటికి రావచ్చు కదా, మంచిగా తను చదువుకుంటుంది. నీకు నేనుంటాను కాలక్షేపానికి, ఏమంటావ్ అంటూ తన కూతురికి ట్యూషన్ చెప్పమని చెప్పకనే చెప్పుకొచ్చాడు వర్మ. "దాందేముంది సార్, అలాగే చేద్దాం" అంటూ ఒప్పుకున్నాడు కార్తీక్. ఆ విధంగా కాలేజీ అయిపోయాక కూడా భారతితో చాలాసేపు సమయం గడిపేవాడు కార్తీక్. లెక్చరర్ అనే భయం ఉన్న భారతికి కార్తీక్కి మధ్య కాస్త చనువు ఏర్పడింది. అలా సమయం గడుస్తూ ఉండగా హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలయ్యాయి. భారతి అన్ని సబ్జెక్టులతో పాటు ఈసారి మ్యాథ్స్ కూడా చాలా బాగా రాసింది. క్లాస్ ఫస్ట్ రావడంతో వర్మ ఆనందానికి అవధుల్లేవు. తనతో పాటు క్లాస్లో చాలామందికి లెక్కల్లో మంచి మార్కులు రావడంతో అందరి దృష్టిలో కార్తీక్ ఓ హీరో అయిపోయాడు. కార్తీక్ భారతి మధ్య పెరుగుతున్న చనువుని గమనించక కనపడినప్పుడల్లా అందరి ముందు కార్తీక్ని పొగడ్తలతో ముంచెత్తేవాడు వర్మ. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు ఆదివారాలు, సెలవు రోజులలో తనకి ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయేది భారతి. కూతురి పురోగతి చూస్తూ మురిసిపోతున్న వర్మకి వేరే ఏ ఆలోచన వచ్చేది కాదు. ఓసారి కార్తీక్ ఇంట్లో భారతి ఉన్నప్పుడు, "ఏం భారతి, ఇంటర్ అయిపోయాక ఏం చేద్దామనుకుంటున్నావు?" అడిగాడు. "యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేయాలనే కోరిక సార్. కానీ దానికి చాలా మంచి ర్యాంకు రావాలి కదా, అదే అర్థం కావడం లేదు. నాన్నేమో ఎగ్జామ్స్ అయిపోయాక హైదరాబాద్లో కోచింగ్ చేరుస్తానంటున్నారు. బోల్డంత ఖర్చు, పైగా 1 ఏడాది హైదరాబాదులో ఒక్కదానినే ఉండాలి. చాలా భయంగా ఉంది నాకు" అంటూ చెప్పుకొచ్చింది. "నీకు మళ్ళీ వేరే కోచింగ్ ఎందుకు భారతి? అనవసరంగా 1 సంవత్సరం వృధా అయిపోతుంది కదా. నీకు యూనివర్సిటీ సీట్ వచ్చేలా నేను చెప్పగలను. కానీ నువ్వు ఇప్పటి నుండి చాలా ఎక్కువ కష్టపడాలి. మరి యూనివర్సిటీ అంటే మన దగ్గర 4 నెలలు మాత్రమే ఉన్నాయి, సరేనా?" "నిజంగా మీరు చెప్తా అంటే నాకు కూడా కాస్త ఊరట సార్. ఎంత కష్టమైనా పడతానో" అంది భారతి. "కాలేజీ మానకుండానే రోజుకి 4 నుండి 5 గంటలు ఎక్కువ చదవాలి. మాటలు, ఫ్రెండ్స్ అన్నీ తగ్గించి చదువు మీదనే ధ్యాస పెట్టాలి, సరేనా?" అన్నాడు కార్తీక్. "ఖచ్చితంగా కష్టపడతాను సార్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను" అన్నది. "గుడ్, రేపటి నుంచి మొదలు పెడదాం. మీ నాన్నని సర్ప్రైజ్ చేద్దాం." "అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక నేను బయలుదేరుతాను, బాయ్" అని చెప్పి బయలుదేరింది. నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం అన్న మాట తనకి చాలా నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నాన్నకి తెలియకూడదు అనుకుంది భారతి. రోజు ఉదయాన్నే లేవడం, ఇంట్లో బాగా చదువుకోవడం, కాలేజీకి వచ్చి ఏమైనా సందేహాలు ఉంటే కార్తీక్ని స్టాఫ్ రూమ్లో కలిసి నేర్చుకోవడం, సాయంత్రం కార్తీక్తో ఇంట్లో చదువుకోవడం, మళ్ళీ రాత్రి చదువుకొని పడుకోవడం. భారతి పడుతున్న కష్టానికి వర్మ ఆశ్చర్యపోయాడు. కానీ ఇంటర్లో మంచి మార్కులు రావాలి అని కష్టపడుతుంది అనుకుని తెగ సంబరపడిపోయేవాడు. కార్తీక్ తన కాలేజీకి రావడం, ఇంత మంచిగా నేర్పించడమే భారతిలో ఈ మార్పుకి కారణమని మనసులో కార్తీక్కి పెద్ద పీట వేశాడు వర్మ. ఊరంతా కార్తీక్ గురించి, తన కూతురి మార్కుల గురించి, తను పడుతున్న కష్టం గురించి గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయేవాడు. ఇలా ఓ నెల రోజులు గడిచిపోయాయి. ఓ రోజు కాలేజీ స్టాఫ్ రూమ్లో, "ఏంటి సార్, మీరెప్పుడు కాలేజీ, తర్వాత నా చదువు అంతేనా? బోర్ కొట్టదా మీకు?" అని చనువుగా అడిగింది. "బోరు కొట్టకూడదు అనే కదా నీతో ఉంటున్నాను.
చాలా భాగం టైంపాస్ అయిపోతుంది నాకు నీతో ఉంటే అన్నాడు. ఊరుకోండి సార్, మీరు సిటీ నుంచి వచ్చారు. చాలామంది స్నేహితులు, స్నేహితురాళ్ళు, సినిమాలు, షికార్లు అన్నీ ఉండి ఉంటాయి. ఇక్కడ అవేం లేవు కదా పాపం అన్నది. అదైతే కొంతవరకు నిజమే, కానీ నువ్వున్నావుగా, అవేం లేకపోయినా పర్లేదులే అంటూ నవ్వాడు. కార్తీక్ మాటల్లో ఆంతర్యం అర్థం కాలేదు భారతికి. మళ్ళీ సరదాగా అడగడం మొదలుపెట్టింది. సార్, మీరు ఎవరినైనా లవ్ చేశారా అంటూ సరదాగా అడిగింది. నీ అంత అందమైన అమ్మాయి కనపడి ఉంటే చేసేవాడినేమో, కనిపించలేదు మరి అన్నాడు. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? అడగనులేండి మిమ్మల్ని ఇంకా అంటూ బుంగమూతి పెట్టింది. అది సర్లే కానీ ఈ 14వ తారీఖు విశేషం ఏంటో తెలుసా? తెలియదు సార్, పండగ ఏమైనా ఉందా అని అమాయకంగా అడిగింది. పాపం. కాదు, ఆ రోజు నా పుట్టినరోజు. ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది, నీకు మళ్ళీ చెప్తాలే అంటూ ప్రేమికుల రోజు విషయం దాటేశాడు. సార్, ఆ రోజు మీ పుట్టినరోజా? భలే, మాకు పెద్ద పార్టీ కావాలి సార్. అలాగే ఇస్తాను, కానీ అందరూ వేరు, నువ్వు వేరు కదా, నీకేం కావాలో అడుగు. మీ టైం అంతా నా కోసం వృధా చేస్తున్నారు సార్, నాకు ఇంకేం కావాలి చెప్పండి, మీకేం కావాలో అడగండి అంటూ అడిగింది. దానికి కార్తీక్ ఇన్ని రోజులకి మంచి అవకాశం దొరికింది అనుకున్నా ఏం అడగాలో అర్థం కాలేదు తనకి. వద్దులే భారతి, నువ్వు ఇవ్వలేవు, వదిలేయి అంటూ నిట్టూర్చాడు. ఏం పర్లేదు చెప్పండి సార్, మీరు నా కోసం ఇంత చేశారో, నేను ఏమైనా చేస్తా చెప్పండి అంటూ గట్టిగా అడిగింది. నా పుట్టినరోజులన్నీ నాకు నా స్నేహితులతో జరుపుకోవడం ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ రాత్రి 12 గంటలకి మా ఇంటికి వచ్చి నన్ను విష్ చేసేవాళ్ళు. అలా మొదలైన నా పుట్టినరోజు చాలా బాగుంటుంది. ఇక్కడ నాకున్న ఫ్రెండ్ నువ్వొక్కదానివే అంటూ చెప్పుకొచ్చాడు. రాత్రి 12కా? అది ఊరవతల ఉన్న మీ ఇంటికా? నేనా అంటూ ఆశ్చర్యపోయి అడిగింది. అందుకే కదా నువ్వు ఇవ్వలేవు అన్నాను, ఏం పర్లేదులే అంటూ మాట దాటేశాడు. కుదరదు అని చెప్పకపోయినా సరే అని చెప్పలేకపోయినందుకు భారతి చాలా బాధపడింది. కార్తీక్ మాత్రం మరుసటి రోజు నుండి పెద్ద చనువుగా లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. రోజు చాలా సరదాగా ఉండే కార్తీక్ ఇలా ఉండడం తనకి నచ్చలేదు. పోనీ నాన్నకి చెబుదామంటే అవసరమా అని తిడతారు అనుకుని ఆగిపోయింది. ఏదేమైనా కార్తీక్ని ఆ రోజు రాత్రి విష్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ అది ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని అనుకుంది. ఇలా సాగుతుండగా తన పుట్టినరోజు ముందు రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి చదువుకుంది, కార్తీక్ దగ్గరికి కూడా వెళ్లకుండా. రాత్రి 11:30 సమయంలో అందరూ నిద్రపోతుండగా మెల్లగా ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఎవరైనా చూసినా గుర్తుపట్టకుండా ముసుగు వేసుకుంది. ఆ చీకటిలో భయపడుతూ ఒక్కతే మెల్లగా శబ్దం చేయకుండా వచ్చేసింది కార్తీక్ ఇంటికి. వచ్చేసరికి సమయం సుమారు 12 దాటేసింది. మెల్లగా తలుపు కొట్టింది. ఒక్కడినే ఇలా పుట్టినరోజు చేసుకోవాల్సి వస్తుంది, ఉన్న భారతి వస్తుంది అనుకుంటే తను కూడా రాను అని చెప్పేసింది అని బాగా మదనపడిపోయిన కార్తీక్ అప్పటికే ఓ ఫుల్ బాటిల్ తాగేశాడు. చాలాసేపు తలుపు కొట్టాక వచ్చి తలుపు తీశాడు. హ్యాపీ బర్త్డే సార్ అంటూ విష్ చేసింది భారతి. తన రాకని అసలు ఊహించని కార్తీక్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అయ్యో సార్, నేనే, ఎవరికీ కనపడకుండా ముసుగేసుకున్నా అంటూ ముసుగు తీసింది భారతి. నువ్వా, రారా లోపలికి రా అంటూ లోపలికి పిలిచి తలుపేశాడు. నా కోసం వచ్చావా? చాలా థ్యాంక్స్ అంటూ తన దగ్గరికి వచ్చి వాటేసుకోబోయాడు. సార్ అంటూ దూరం జరిగింది భారతి. అదేంటి భారతి, నేనంటే నీకిష్టం లేదా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఇష్టం సార్, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అనే ఇష్టం, కానీ మీరనుకునేలా కాదు. పైగా మీరు తాగుతారు అని కూడా నాకు తెలియదు అంటూ కాస్త ఇబ్బందిగా సమాధానం ఇచ్చింది. ఇష్టం లేకపోతే ఈ వేళలో అంత కష్టపడి ఎందుకు వచ్చావు భారతి అంటూ తాగిన మైకంలో గట్టిగా అడిగాడు. ఆ రోజు నేను కుదరదు అన్నప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, డల్గా ఉంటున్నారు. సరే, నేను మీ స్టూడెంట్ అయినా ఫ్రెండ్ అని అన్నారు కదా అని వచ్చాను సార్, అంతే అంటూ చెప్పుకొచ్చింది. ఆ రోజు నేనన్న మాట నిజం. నీ అంత అందమైన అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టం. అబద్ధం చెప్తున్నావు కదా అంటూ గట్టిగా భారతిని కౌగిలించుకున్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించినా పాపం చాలాసేపు కుదరలేదు. ఇదే అదనుగా తనకి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కోపంతో బలంగా కార్తీక్ని దూరంగా నెట్టేసి, నేను మీ గురించి నాన్నకు చెప్తాను అంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. నాన్నకు చెప్తాను అన్న మాటకి కార్తీక్కి ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు భారతి బయటకు వెళ్తే తన పరువు పోతుంది, అందరూ కలిసి తనని చంపేస్తారు అని వణికిపోయాడు. పారిపోతున్న భారతిని గట్టిగా పట్టుకుని నోరు నొక్కేశాడు అరవకుండా. ఎవ్వరికి చెప్పను అంటేనే వదులుతాను. భారతి, నేనంటే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు. అయినా నాకేం తక్కువ అంటూ నిలదీశాడు. కార్తీక్ని ఎప్పుడూ ఇలా ఊహించుకొని భారతికి భయంతో చెమటలు పట్టాయి. అంత దగ్గరగా ఉన్న కార్తీక్ నుండి వస్తున్న మందువాసనకి తలంతా భారంగా అయ్యి ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు. ఉన్న చోటే అలా కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపటికి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మురుగన్లా తన పైన పడున్నాడు కార్తీక్. అరవడానికి కూడా లేకుండా నోట్లో గుడ్డలు కుక్కేశాడు. కదలడానికి లేకుండా చేతులు కట్టేశాడు. బాధతో తను అరవలేక మూలుగుతుంటే శబ్దం రాకూడదని గట్టిగా గొంతు నొక్కేశాడు. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ అలా కాసేపటికి తను కదలడం ఆగిపోయింది. గొంతులో శబ్దం లేదు, శరీరంలో కదలిక లేదు, అసలు తన ఒంట్లో ప్రాణం లేదు. శవమై పడుంది. మనకి ఇష్టం లేకుండా ఒకడు గొలుసు లాక్కెళ్ళిపోతే అది దొంగతనం. అదే గొలుసుని గొంతు కోసి తీసుకుంటే అది రాక్షసత్వం. అలాగే ఇక్కడ జరిగింది భారతి మానభంగం కాదు, మానవత్వానికి మారణ హోమం. కాసేపటికి మద్యం మత్తు దిగింది. అప్పుడు చూసుకున్నాడు కార్తీక్ తను ఏం చేశాడో. భయంతో పారిపోయాడు ఆ రూంలో నుండి. కాళ్ళు చేతులు ఆడలేదు కార్తీక్కి. దీని నుండి ఎలా బయటపడాలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మనిషికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తప్పు చేశాను అని తెలిసాక పశ్చాత్తాపం. అది లేని మనిషి మృగంతో సమానం. మద్యం అనేది మనిషిని మృగంలా మార్చదు, మనిషిలో ఉన్న మృగాన్ని బయటికి తీస్తుంది అంతే. కార్తీక్ స్వతహాగా ఓ మృగం. మనిషి తోలు కప్పుకున్నాడు అంతే. చాలాసేపటికి కార్తీక్కి ఒక విషయం గుర్తొచ్చింది. భారతి ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికీ తెలియదు అని. వెంటనే గుమ్మం ముందు తన చెప్పులు తీసేశాడు. వెనుకవైపు ఖాళీ స్థలంలో ఎప్పటి నుండో పడున్న పాత మోటారు జరిపి దాని క్రింద గుంట తవ్వి భారతి చెప్పుల్ని, ఇంట్లో అక్కడక్కడ పడిన తన గాజు ముక్కల్ని, ఇలా తన ఆనవాళ్లు అన్నీ శవంతో పాటు పాతిపెట్టేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి ఆ పాత మోటారు యథావిధిగా పెట్టేశాడు. అస్సలు ఏమీ జరగనట్టు ఉదయాన్నే మామూలుగా కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళగానే అటెండర్ రామయ్య ఎదురయ్యి, సార్, మీరు మన ప్రిన్సిపల్ గారి అమ్మాయి భారతిని ఏమైనా చూశారా అంటూ అడిగాడు. లేదే, ఇంకా రాలేదా కాలేజీకి అని ఏం తెలియనట్టు నటించడం మొదలుపెట్టాడు. లేదు సార్, రాత్రి పడుకున్నప్పుడు ఇంట్లోనే ఉందంట. ఉదయం లేచి చూస్తే ఇంట్లో లేదంట. ప్రిన్సిపాల్ గారు ఊరంతా వెతుకుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు రామయ్య. అయ్యో అవునా? అయినా ఇంట్లో ఉన్న అమ్మాయి అలా ఎలా మాయమైపోతుంది రామయ్య? ప్రిన్సిపాల్ గారు ఎక్కడున్నారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు కార్తీక్. ప్రిన్సిపాల్ గారు ఇంకొంతమందితో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పక్క ఊరికి వెళ్లారు అన్నాడు రామయ్య. పోలీస్ అన్న మాట వింటూనే చెమటలు పట్టేశాయి కార్తీక్కి. ఇంకా తను అక్కడ లేకపోతే అనుమానం వస్తుందని గబగబా పక్క ఊరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. రాత్రి ఇంట్లో ఉంది అంటున్నారు, ఉదయానికి ఇంటికి గొళ్ళెం తీసి ఉంది అంటున్నారు, అంటే తనే వెళ్ళిందని కదా అంటూ ఆరా తీస్తున్నాడు ఇన్స్పెక్టర్. లోపల ఉన్న భయాన్ని బయటపడనివ్వకుండా వర్మ పక్కన కూర్చున్నాడు కార్తీక్. మీరెవరు అంటూ అడిగాడు ఇన్స్పెక్టర్. ఇతను కార్తీక్, మా కాలేజీలో లెక్చరర్. చాలా మంచోడు, భారతి అంటే చాలా అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. మీరు చివరిసారి భారతిని ఎప్పుడు చూశారు అడిగాడు ఇన్స్పెక్టర్. శనివారం రోజు కాలేజీ అయిపోయాక ట్యూషన్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత చూడలేదు అని అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నాడు కార్తీక్. సరే, మీరైతే కంప్లైంట్ ఇచ్చారుగా, ఇంక మేము ఎంక్వైరీ చేస్తాము, మీరు వెళ్ళండి అంటూ బదిలిచ్చాడు ఇన్స్పెక్టర్. తనని పెద్దగా ఆరా తీయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు కార్తీక్.
ప్రిన్సిపాల్తో కలిసి తిరిగి ఊరికి వచ్చాడు. కానీ వర్మ మాత్రం మనిషిలా లేడు. తన గురించి నీకు తెలుసు కదా కార్తీక్, తను అలా ఎక్కడికి వెళ్ళే అమ్మాయి కాదు. అందులోనూ అర్ధరాత్రి. తనకి చిన్నతనం నుండి ఏది కావాలంటే అది ఇచ్చి పెంచాను. ఏం కావాలన్నా భయపడకుండా నాన్నని అడగమని నేర్పించాను. తనకి ఏదో జరిగింది కార్తీక్, నాకు నిజం తెలియాలి అంటూ బోరుమని ఏడుస్తున్నాడు వర్మ. మీరేం కంగారు పడకండి సార్, మేమంతా ఉన్నాం కదా, వెతుకుదాం, ఖచ్చితంగా తెలుసుకుందాం అంటూ మేకవన్నె పులిలా మాట్లాడుతున్నాడు కార్తీక్. అలాగే కార్తీక్, నేను కాలేజీకి రాలేను, ఇది తేలే వరకు నువ్వే చూసుకో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. భారతికి ఏమైందో తెలియక దిగులుతో మంచాన పడింది భారతి తల్లి. ఆ కుటుంబం అలా విషాదంలో మునిగిపోతుంటే అంతా చేసిన కార్తీక్ మాత్రం ఆ ఊరు నుండి పారిపోవడానికి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలలో మునిగిపోయాడు. ఇదిలా ఉండగానే పరీక్షలు పూర్తి అయ్యి కాలేజీకి సెలవులిచ్చేశారు. తనకి తెలిసిన వాళ్ళని పట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కార్తీక్. ట్రాన్స్ఫర్ కాగితాలు రాగానే శాశ్వతంగా బయటపడ్డాను అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కొత్త ఊరు, కొత్త కాలేజీ, కొత్త వాతావరణం అన్నీ చాలా బాగా కుదిరాయి. నేరం చేసి పారిపోయినా దొరికే అవకాశం లేదు కనుక అసలు భారతి విషయమే మర్చిపోసాగాడు. మళ్ళీ ఇటువంటివి జరిగితే తప్పించుకోలేను అనుకున్నాడేమో. ఎటువంటి పేచీలు పెట్టుకోకుండా అందరి దగ్గర చాలా మంచివాడు అనిపించుకుంటూ రోజులు గడిపేస్తున్నాడు. వేరే అమ్మాయిలు చూడగానే నచ్చినా సాహసం చేయలేకపోయాడు. 2 ఏళ్లకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కార్తీక్కి వాళ్ళ అమ్మా నాన్న. అమ్మాయి పేరు సుమతి. చాలా ఒద్దికైన అమ్మాయి. పెద్దగా చదువుకోలేదు. పాత సినిమాలలో చెప్పినట్టు పతియే ప్రత్యక్ష దైవం అనుకునే అమాయకురాలు. పొద్దున్నే లేచి కార్తీక్కి ఏం కావాలో వండిపెట్టి రోజంతా ఇంటి పనులు చేసుకుంటూ రాత్రికి మళ్ళీ పతి సేవలు చేసుకుని పడుకునే ఇల్లాలో. చాలా సాఫీగా సాగిపోతోంది కార్తీక్ జీవితం. కొన్నాళ్లకి కార్తీక్ సుమతిలకు ఓ పండంటి ఆడపిల్ల పుట్టింది. 2 కుటుంబాలలో మొదటి సంతానం కావడంతో ఇటు సుమతి పుట్టింటి వాళ్ళు, అటు కార్తీక్ తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. ఏ చిన్న అవసరం వచ్చినా పరిగెత్తుకు వచ్చేసేవాళ్ళు అంతా. ఓ రోజు పెద్దలందర్నీ పిలిచి ఎంతో సందడిగా ఆ పాపకి నామకరణం జరిపించారు. ఎన్నో ఏళ్ళు 2 కుటుంబాలు కన్న కలల్ని నిజం చేస్తూ పుట్టిన పాపకి పెట్టిన పేరు ప్రియదర్శిని. లోపలెంతో దుర్మార్గాన్ని దాచేసుకున్న కూతురంటే మాత్రం కార్తీక్కి పంచప్రాణాలు. అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. అడిగింది కాదనకుండా ఇచ్చి నెత్తిన పెట్టుకునేవాడు. వృత్తిరీత్యా తరచూ బదిలీలయ్యేవి. అయినా కూతురికి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. పెరుగుతూ ఉన్న కూతుర్ని చూస్తూ తెగ మురిసిపోయేవాడు. చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. చిన్న లెక్చరర్గా ఉన్న కార్తీక్ సీనియర్ అయిపోయాడు. ప్రమోషన్లు తీసుకుంటూ ఎంతో ఎదిగిపోయాడు. ఓ రోజు ప్రియా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి బీర్వా సర్దుతూ ఉంది సుమతి. అలా మంచం మీద ఉన్న సుమతి చిన్నతనంలోని ఫోటో చూసింది ప్రియా. చూసి తనకి కూడా అలాగే మేకప్ చేయమని గొడవ చేస్తే సరే అని మంచిగా ముస్తాబు చేసింది సుమతి. కాలేజీ నుండి అలసిపోయి ఇంటికొచ్చిన కార్తీక్కి చక్కగా రెడీ అయ్యి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది ప్రియా. అలా సోఫాలో కూర్చున్న కార్తీక్కి ఎదురుగా వచ్చి నిలబడింది. కంటి చుట్టూ కాటుక, పాతకాలం బొట్టు, చక్కగా అల్లిన జడ. చూస్తూనే ఒక్క క్షణం కార్తీక్కి కళ్ల ముందు భారతి కనిపించింది. కూర్చున్న చోటు నుంచి లేచి వెనక్కి 2 అడుగులు వేశాడు. కళ్ళు పెద్దవిగా అయిపోయాయి. నుదుటి చుట్టూ చెమట. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఉన్న చోట కుప్ప కూలిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది సుమతి. గట్టిగా ఛాతీ మీద చెయ్యి పెట్టుకుని ప్రియవైపు చూస్తూ కింద పడున్నాడు. ఎంతో కంగారు పడిపోయింది సుమతి. పరుగు పరుగున అంబులెన్స్కి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి హార్ట్అటాక్ వచ్చింది, బీపీ కూడా చాలా ఎక్కువ కావడంతో స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ బీపీని అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. అతనిని ఎక్కువ షాక్కి గురిచేసేవి వెంటనే కాకుండా నిదానంగా చెప్పడం మంచిది. ఇక మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న, సుమతి, ప్రియా అందరూ లోపలికి వచ్చారు. బెడ్ మీద ఉన్న కార్తీక్ కళ్ళు మాత్రం ప్రియ మీదనే ఉన్నాయి.
తిను నా ప్రియనే, భారతి కాదు. కానీ ఎందుకు భారతిలా కనిపించింది అంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అమాంతం పరిగెత్తుకుంటూ డాడీ అంటూ దగ్గరికి వచ్చింది ప్రియ. ఏమైంది డాడీ అంటూ కళ్ళ నిండా నీటితో అడిగింది ప్రియ. నాకేం కాలేదురా, చూడు ఎంత బాగున్నానో, ఏది నవ్వు అంటూ నవ్వించాడు ప్రియని. అలా ప్రియ నవ్వడం చూస్తుండగా తన చొట్టబుగ్గలు ఆ నవ్వు చూస్తే ఎక్కడో భారతిలా అనిపిస్తుంది. అందుకే అలా కంగారు పడ్డానేమో అనుకున్నాడు. ఇంతలో పక్కనే వచ్చి అందరూ నిల్చున్నారు. నాకేం పర్లేదులే, కంగారు పడకండి అంటూ సుమతి వైపు తన తల్లి వైపు చూస్తూ చెప్పాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు. మళ్ళీ కార్తీక్ జీవితం గాడిన పడింది. రోజులాగే కాలేజీ, ఇల్లు, ప్రియా. కానీ కార్తీక్ మాత్రం ఇంతకు ముందులా లేడు. తన కూతురు కనపడినప్పుడల్లా ఆ రోజు ఏం జరిగింది, అలా ఎందుకు జరిగింది, తను ఏం చేశాడో కళ్ళ ముందు కనపడేది. ప్రియ అంటే ప్రాణం, దూరం పెట్టలేడు. తనను చూస్తే భారతి జ్ఞాపకం, దగ్గరగా వెళ్ళలేడు. అయినా తనకి జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. జరిగింది గుర్తొచ్చి భయపడుతున్నాడు అంతే. తప్పు చేశానని పడే పశ్చాత్తాపం వేరు, దొరికిపోతానని పడే భయం వేరు. అవి రెండూ చూడటానికి ఒకేలా కనిపించొచ్చు. ఒకటి మనిషికి కలిగే ఆక్రందన, మరొకటి మృగానికి సైతం కలగకూడని ఆవేదన. ఆ రెంటికి దక్కే ప్రతిఫలం చాలా భిన్నంగా ఉంటుంది. కాలంతో పాటు ప్రియలో భారతి కనపడుతుంది అన్న నిజాన్ని కూడా జీర్ణించుకున్నాడు. వయసు పెరిగే కొద్దీ ప్రియ అచ్చం భారతిలా కనిపించడం మొదలుపెట్టింది. అయినా మనిషిని పోలిన మనుషులు ఉంటారులే, నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటూ రోజులు దాటేస్తున్నాడు. ఇలా మరికొన్ని ఏళ్లు గడిచాయి. ప్రియ 10వ తరగతి పూర్తి చేసింది. మంచి మార్కులే వచ్చాయి అని అందరూ చెప్పడంతో మురిసిపోయాడు కార్తీక్. పెద్దగా పట్టించుకోలేదు. ఓ రోజు బయట నుండి ఇంటికి వస్తున్న కార్తీక్ సుమతి మాటలు విన్నాడు. అన్నింట్లో 90 పైన వచ్చి లెక్కల్లో మాత్రం 50 అంటే మీ నాన్న ఊరుకున్నారు కదా అని నేను ఊరుకుంటానని అనుకోకు. ఇంజనీరింగ్ చేయాలంటే లెక్కలు బాగా రావాలంట, పక్కింటి రత్నం చెప్పింది. అయినా లెక్కల మాస్టర్ కూతురికి లెక్కలు రావంటే నవ్వుతారే. కార్తీక్కి రోజురోజుకి ప్రియలో భారతి కనిపించడమే కాదు, భారతి లక్షణాలు కూడా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా సుమతి మాటలు వింటూ గడప దగ్గర నుండి ప్రియని తీక్షణంగా చూశాడు. ఒడ్డు, పొడుగు, రంగు, అందం అచ్చం భారతిలా ఉంది ప్రియ. భారతి మళ్ళీ పుట్టిందా అనిపించేంతలా ఉంది పోలిక. ఇప్పుడు దానికి లెక్కలు రాకపోతే వచ్చిన నష్టం ఏం లేదులే, నువ్వు ఊరుకో అంటూ సుమతిని పైకి మందలించినా కార్తీక్లో భయం మాత్రం తారాస్థాయికి పెరిగిపోయింది. ఒకవేళ భారతిలా ప్రియకి ఏమైనా జరిగితే, అలా అన్న ఆలోచన కార్తీక్ని నిద్రపోనివ్వలేదు. కూతుర్ని కాపాడుకోవాలనే తపన పెరిగిపోయింది. సరిగ్గా తిండి సహించేది కాదు. రోజురోజుకి క్షోభ ఎక్కువైపోయేది. తప్పో ఒప్పో తెలియక చేస్తే పొరపాటు, తప్పని తెలిసి తప్పక చేస్తే నేరం, అదే తప్పు తృప్తిపరచుకోవడానికి చేస్తే అది అన్యాయం. నేరం వల్ల శిక్ష పడుతుంది, అన్యాయం వల్ల క్షోభ పుడుతుంది. ప్రియని చక్కగా ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించాడు కార్తీక్. రోజులు బాగానే గడుస్తున్నాయి. కార్తీక్కి మాత్రం మనశ్శాంతి లేదు. ఏ రోజు ఏం జరుగుతుందో అన్న ఆలోచన కార్తీక్ని చాలా మానసిక ఒత్తిడికి గురిచేసేది. ఇదిలా ఉండగా ఓ రోజు కాలేజ్ నుండి ఇంటికి వస్తున్న ప్రియని రోడ్డు మీద ఎవడో వెంటపడడం మొదలుపెట్టాడు. అందమైన అమ్మాయిలకి, అడ్డమైన ఆకతాయిలకి ఏమాత్రం లోటు లేని సమాజం మనది. స్నేహితులను వెంట పెట్టుకుని ఇంటి వరకు వెనకాలే వచ్చేవాడు. మొదట్లో తను వెంటపడుతున్నాడు అనే విషయమే గమనించేది కాదు. ఓసారి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో చూసింది వెంటపడుతున్నాడు అని. కాస్త భయం వేసినా ఏం ఇబ్బంది పెట్టడలే అనుకుని పట్టించుకోలేదు. కానీ ఓ రోజు పరీక్ష రాసి ఇంటికి వస్తున్న ప్రియతో వాడు మాట్లాడే ప్రయత్నం చేయడంతో చాలా భయపడిపోయింది ప్రియ. వెంటనే వెళ్ళి సుమతికి చెప్పింది. కార్తీక్ ఇంటికి రాగానే ప్రియ విషయం కార్తీక్కి చెప్పింది సుమతి. వినగానే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు కార్తీక్. కూతురు మీద ప్రేమలా కనిపిస్తున్న ఆ ఆవేశం, తనకి ఉన్న భయం, మరుసటి రోజు పరీక్ష పూర్తయ్యే సమయానికి అక్కడికి ముందుగా వెళ్ళి ఎదురు చూస్తున్నాడు కార్తీక్. లోపల నుండి బయటికి వచ్చిన ప్రియని ఎవడువాడో చూపించు, నేను మాట్లాడతాను అంటూ కోపంతో ఊగిపోయాడు.
ఎదురుగా బండి మీద కూర్చున్నవాడిని చూపించింది ప్రియా. అదే ఆవేశంతో వచ్చి కొట్టడం మొదలెట్టాడు కార్తీక్. ఒక్కడే ఉండడంతో పెద్దగా ఇబ్బంది కాలేదు. గట్టిగా అరుస్తూ పక్క వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయాడు. అదే ఊపులో కంప్లైంట్ ఇచ్చేసి, వీడు మళ్ళీ నా కూతురు జోలికి రాకుండా చూసుకోండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక జరిగిందంతా తెలుసుకున్న సుమతి, అనవసరంగా ఆవేశపడినట్టు ఉన్నారండి, మందలించి ఉంటే సరిపోయేది కదా అంటూ చెప్పుకొచ్చింది. కూతుర్ని ఏడిపించిన వాడిని వదిలేయమండానికి నీకు నోరెలా వచ్చిందే? అయినా ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఇందులో తలదూర్చకు అంటూ ఆవేశంగా అరిచాడు. కార్తీక్ని ఎప్పుడూ ఇలా చూడని సుమతి, ప్రియలకి చాలా భయం వేసింది. పరీక్షలు పూర్తయ్యి సెలవులకు సుమతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు అందరూ. అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటుండగా కార్తీక్ ఫోన్ మోగింది. తన కాలేజీలో వేరే లెక్చరర్ చేశాడు. కార్తీక్ గారు ఎక్కడున్నారు అంటూ కంగారుగా అడిగాడు రమేష్. ఇదిగో ప్రియా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము, ఏంటి విషయం అడిగాడు కార్తీక్. మీరు ఎవరి మీదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అడిగాడు రమేష్. అవును ఇచ్చాను, ప్రియను ఎవడో ఏడిపిస్తుంటే ఇవ్వాల్సి వచ్చింది. ఏమైంది ఇంతకీ ఆరా తీశాడు. మీకు అతనెవరో తెలియదా? వాళ్ళ నాన్న ఈ ఆత్మకూరు మండలంలోనే ఓ పెద్ద గుండా. మీరేమో పోయి వాడితో పెట్టుకున్నారు. మీరెప్పుడు వస్తారా అని మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంట. నా మిత్రుడు ఓ కానిస్టేబుల్ ఉన్నాళ్లే, వాడు చెప్తే మిమ్మల్ని హెచ్చరిద్దామని చేశాను చెప్పాడు రమేష్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అవసరమైతే మళ్ళీ ఇస్తాను, వాడిని వదిలే ప్రసక్తే లేదు అంటూ కోపంగా సమాధానమిచ్చాడు కార్తీక్. ఏంటి కార్తీక్ గారు, వాళ్ల మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా మీకు? పోలీసులు కూడా ఏమీ చేయలేరు. కూర్చుని మాట్లాడి ఉంటే ఏమైనా బాగుండేది. మీరేమో చేయి చేసుకున్నారంట, కంప్లైంట్ కూడా ఇచ్చేశారు. చాలా కోపంతో మీ అమ్మాయి మీద యాసిడ్ పోస్తా అని డబ్బా పట్టుకు తిరుగుతున్నాడంట. ఏదో ఒకటి చేసి ఊరి నుండి పారిపోతే మంచిది. మీరు మీ మేలు కోరి చెబుతున్నా అంటూ ఫోన్ పెట్టేశాడు. రమేష్ మాటలకి భయంతో వణికిపోయాడు కార్తీక్. ఏంట్రా ఇది ఇలా జరిగిపోయింది, ఇప్పుడెలా బయటపడాలో అర్థం కావడం లేదు. ఉన్న ఉద్యోగం, కూతురు చదువు అన్నీ వదిలేసి అలా ఎలా పారిపోగలను అనే ఆలోచనలో పడ్డాడు. సెలవులు పూర్తయ్యేలోపు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఉన్న సమస్య నుండి బయటపడొచ్చు అనే ఆలోచనకి వచ్చాడు. తెలిసిన వాళ్ళందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరి నుండి ఒకటే సమాధానం, బదిలీల లిస్టు కూడా సిద్ధమైపోయి ఉంటుంది కార్తీక్ గారు, కాస్త ముందు చెప్పి ఉంటే బాగుండేది, ఇప్పుడేం చేయలేమండి అని. ఎవరెవరికో ఫోన్లు చేశాడో. లంచం ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పడంతో చివరికి ఓ అధికారి నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని ఒప్పుకుంటాడు. దాంతో ఊపిరి పీల్చుకుంటాడు కార్తీక్. కొన్నాళ్ళు అలా అత్తగారింట్లోనే ఉండి ట్రాన్స్ఫర్ అయ్యాక కొత్త ఊరికి వెళ్ళిపోదాం, నిదానంగా వచ్చి ఇక్కడ సామాన్లు మళ్ళీ చక్కబెట్టుకోవచ్చులే అనుకున్నాడు. సెలవులు పూర్తయిపోయాయి. ఊరికి వెళ్దామని సుమతి, ప్రియలు ఎంత అడిగినా ఇంకొన్ని రోజులు ఆగి వెళ్దాంలే అని దాటవేశాడు. మొత్తానికి బదిలీ అయినట్టు సమాచారం వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ని మెయిల్లో తెప్పించుకు చూశాడు. ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరంపాలెం. ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూడగానే పిచ్చెక్కిపోయింది కార్తీక్కి. వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తా అన్న అతనికి ఫోన్ చేశాడు. సార్, ఏంటి సార్ ఇది, కరంపాలెం ఇచ్చారు, ప్లీజ్ సార్ మార్పించండి, ఈ ట్రాన్స్ఫర్ మార్పించండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. చూడు కార్తీక్, అస్సలు అవకాశం లేనప్పుడు నువ్వేదో రిక్వెస్ట్ చేసుకున్నావని చాలా కష్టపడి మార్పించాను. నువ్వేమో థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మళ్ళీ మార్చమంటున్నావు. ఇప్పుడు మళ్ళీ మార్పు కుదరదు, నువ్వు అక్కడికే వెళ్లాల్సిందే అంటూ కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. తిరిగి ఆత్మకూరు వెళదామంటే ప్రియ ప్రమాదంలో పడుతుంది. ప్రియ భారతిలా ఉండడమేంటి, లెక్కలు రాకపోవడమేంటి, నేను మళ్ళీ కరంపాలెం వెళ్లాల్సి రావడమేంటి, ఎందుకు ఇదంతా జరుగుతోంది అని తెగ బేజారెత్తిపోయాడు. కానీ చేయడానికి ఏమీ దారిలేక కరంపాలెం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఊరు తీరు చూసి ఆశ్చర్యపోయాడు. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తనకి తెలిసిన కరంపాలెంలా లేదు ఇది, ఓ సరికొత్త ఊరులా అనిపించింది. ఊరి చివర ఉన్న కాలేజీ చుట్టూ ఇప్పుడు ఇల్లు వచ్చేశాయి. జనాభా బాగా పెరిగింది. కాలేజీ సిబ్బందితో సహా అందరూ మారిపోయారు. తనని ఎవరూ గుర్తుపట్టలేదు.
మొదటి రోజు కాలేజీలో చేరి అందరితో మాట్లాడి విద్యార్థులకి పరిచయం చేసుకుని ఇల్లు చూడటానికి ఊర్లోకి వెళ్ళాడు. కొత్తగా కట్టిన ఇల్లు ఆ వీధిలోనే పెద్దది. చక్కగా గాలి వెలుతురు వచ్చేలా కట్టిన కట్టడం. బాగా నచ్చి ఇల్లు తీసుకున్నాడు. సాయంత్రంగా తిరిగి అలా ఊరంతా చూద్దాం అనుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టలేదు కనుక తను కూడా ఎవరికీ చెప్పలేదు. భారతి వర్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. పాతబడిపోయింది, ఎవరూ నివాసం ఉండట్లేదులా ఉంది అనుకున్నాడు. ఊరి చివర ఉన్న తన పాత ఇంటిని చూద్దాం అనిపించినా తను చేసిన పనికి ధైర్యం సరిపోలేదు. సెలవు పెట్టి సుమతి ప్రియలను తీసుకురావడానికి ఊరెళ్ళాడు కార్తీక్. 2 రోజులాగి అందరూ కరంపాలెం చేరుకున్నారు. ఇల్లు ప్రియకి చాలా బాగా నచ్చింది. అందరూ కలిసి గుడికి వెళ్తే మంచిదని సుమతి అనడంతో ముగ్గురు గుడికి వెళ్లారు. గుడిలో పూజ జరిపించి వస్తుండగా సుమతి కార్తీక్తో, ఇక్కడి నుండి పట్నం చాలా దగ్గరలా ఉంది కదండి అంది. అవునే, కారులో అరగంట కంటే ఎక్కువ సమయం ఏం పట్టదు. ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళొచ్చులే అన్నాడు కార్తీక్. అది సరే, అక్కడ మంచి ప్రైవేట్ కాలేజ్ ఉంటే ప్రియని అక్కడే చేర్పిస్తే మంచిది అనుకుంటున్నాను అంది సుమతి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రియని దూరంగా పంపించడానికి కార్తీక్కి మనసు రాలేదు. అవసరం లేదులే, మా కాలేజీలోనే చేరుతుంది, నేనున్నానుగా, భయం ఉండదు అన్నాడు కార్తీక్. అలా కాదండి, ప్రైవేట్ కాలేజ్ అయితే బాగా చెబుతారు, పై చదువులకి ఉపయోగపడుతుంది అనే కదా తనని పోయిన ఏడాది ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మార్పించడం అని అంటూ తన సందేహం వ్యక్తపరిచింది సుమతి. చూడు, నేను ఓ ప్రభుత్వ ఉద్యోగిని, ఉన్నంతలో అందరికంటే బానే సంపాదించాను. మన 2 కుటుంబాలకు ఒక్కతే ఆడపిల్ల. ఉన్న పొలాలు ఆస్తులు సరిపోవు. ఇప్పుడు ప్రియ పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. చదివించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంటూ తన భయాన్ని కప్పిపుచ్చుకునే కారణం చెప్పేశాడు. అయ్యో అది కాదండి అంటూ సుమతి ఏదో అనబోతుండగానే, ప్రియ ఏది అంటూ కంగారుగా అడిగాడు కార్తీక్. వెనకే వస్తోంది అంటూ వెనక్కి తిరిగి చూస్తే ప్రియ కనిపించలేదు. పరుగు పరుగున వెనక్కి వెళ్ళాడు కార్తీక్. గుడికి ఎదురుగా ఉన్న ఓ చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఉన్న అరుగు, ఆ అరుగు పైన పడుకొని ఉన్న ఓ తాత, అక్కడ నిలబడి ఉంది ప్రియ. ఏం చేస్తున్నావు ఇక్కడ? వెనకే రావాలి కదా అంటూ అరిచాడు కార్తీక్. అంటే ఈ తాతకి ఆకలేస్తోందేమో, ప్రసాదం ఇద్దామని వచ్చాను అన్నది ప్రియ. కార్తీక్ అరుపులకి ప్రియ మాటలకి పడుకుని ఉన్న ఆ తాత లేచి చూశాడు. ప్రియని చూస్తూ అమ్మా భారతి అంటూ దగ్గరికి రాబోయాడు. చటుక్కున ప్రియని వెనక్కి లాగేశాడు కార్తీక్. కోపంగా అతని వైపు చూడగానే మాట పెగల్లేదు. అవును, అతనే, భారతి తండ్రి వర్మ. కార్తీక్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు వర్మ. వర్మగారు మీరా అంటూ శిలలా ఉండిపోయాడు కార్తీక్. ఈ అమ్మాయి భారతి అంటూ ప్రియ వైపు అడుగులు వేశాడు వర్మ. ఉలిక్కిపడి, లేదు వర్మగారు, తను నా కూతురు అంటూ ఆపాడు వర్మని. అచ్చం నా బంగారు తల్లిని చూసినట్టే ఉంది కార్తీక్. చూడు, ఆ కళ్ళు, చొట్టబుగ్గలు అచ్చం అలాగే ఉంది కదూ. నా భారతి ఏమైపోయిందో ఇంతవరకు ఆచూకీ లేదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. నువ్వు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి భారతి తల్లి కూడా బెంగతో చనిపోయింది. కానీ ఏదో రోజు భారతి వస్తుందని నేను ప్రాణాలతోనే ఉన్నాను అంటూ కన్నీళ్లతో కార్తీక్ని హత్తుకున్నాడు వర్మ. చుట్టూ జనాలను చూసి ఇక్కడ ఏం మాట్లాడడం సమంజసం కాదు అనుకున్నాడు. పదండి వర్మగారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ వర్మని వెంటబెట్టుకుని బయలుదేరాడు. నడుస్తూ ఉండగా, నీ పేరేంటమ్మా అంటూ అడిగాడు వర్మ. ప్రియదర్శిని తాతగారు, ప్రియా అని పిలవండి చాలు అంది. ప్రియా, నా కూతురు పేరు కూడా అదేనమ్మా, భారతీ ప్రియా. నా బంగారు తల్లి ఏమైపోయిందో ఏమో అంటూ ప్రియవైపు ప్రేమగా చూస్తున్నాడు వర్మ. ఒక్కసారి గుండె జల్లుమంది కార్తీక్కి. నిజమే, తన పేరు భారతీ ప్రియ. రూపం లక్షణం మాత్రమే కాదు, పేరు కూడా కలవడం ఏంటి? నా ప్రియకి ఏదో జరగబోతోంది, ఎట్టి పరిస్థితుల్లో తనని కాపాడుకోవాలి అంటూ బెంబేలెత్తిపోయాడు కార్తీక్. మెల్లగా అంతా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చి కూర్చొని కాఫీ తాగుతూ, ఏంటి కార్తీక్, అయినా మళ్ళీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చావా? నా బంగారు తల్లిని నాకు చూపించడానికి అంటూ ప్రియని వదలకుండా ప్రక్కనే కూర్చొని అడిగాడు వర్మ.
ఇన్నాళ్ళు ఉన్నాడో పోయాడో పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి వద్దంటుంటే కూడా ట్రాన్స్ఫర్ ఇచ్చారు అంటే చాలా నీచంగా ఉంటుంది. అలా అని అవును అంటే కావాలని వచ్చాను అనుకుని సుమతి, ప్రియలకి అనుమానం వస్తుంది. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఏం సమాధానం చెప్పకుండా నవ్వి, మన కాలేజీలోనే ప్రిన్సిపాల్గా వచ్చాను వర్మగారు అంటూ బదిలిచ్చాడు. ఎవరు నాన్న తాతగారు అంటూ అడిగింది ప్రియ. కార్తీక్ జవాబు చెప్పేలోపే, మీ నాన్న చదువు అయిపోయాక మొట్టమొదట ఈ ఊర్లోనే పనిచేశాడు. అప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపల్ నేను. నా కూతురికి మీ నాన్ననే లెక్కలు చెప్పేవాడు. చాలా బాగా చదువుకునేది. అచ్చం నీలాగే ఉండేది తెలుసా అంటూ ప్రియ వైపే చూస్తున్నాడు వర్మ. వర్మ, ప్రియ మాట్లాడుకోవడం అస్సలు సహించలేకపోయాడు కార్తీక్. తన కూతుర్ని ఎక్కడ దూరం చేస్తాడో అనే భయం. మీరిలా గుడి దగ్గర ఉండడం ఏం బాగాలేదు వర్మగారు. మీ ఇల్లు చూశాను, శుభ్రం చేయిస్తాను. మీరు మంచిగా అక్కడే ఉండండి అంటూ దూరం పెట్టాలి అనుకున్నాడు. భారతి వస్తుందనే ఇంకా బ్రతికున్నాను కార్తీక్. నీ కూతురులో నా భారతి కనపడుతోంది. ఇంకేం కావాలి? అలాగే వెళ్తా. ఉన్నన్నాళ్ళు అలా చూస్తూ బ్రతికేస్తా అంటూ లేచాడు. సరే వర్మగారు, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని అంటూ నిలబడ్డాడు కార్తీక్. సరే కార్తీక్, ఉంటానమ్మా. బాయ్ బంగారు తల్లి అంటూ వెళ్ళిపోయాడు ఇంటిలో నుండి. అప్పటికే బాగా చీకటి పడడంతో భోజనాలు చేసి పడుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు సుమతి, నిజంగా ప్రియ ఆయన కూతుర్లానే ఉందా అండి అంటూ అడిగింది ఆపుకోలేక. తన కూతుర్ని పోగొట్టుకున్న బాధలో అతనికి అలా కనిపిస్తోంది. అయినా మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజం. నువ్వు ఎక్కువ ఆలోచించకు అన్నాడు కార్తీక్. అంటే పేరు కూడా ఒకేలా ఉంది. ప్రియ కూడా ప్రిన్సిపాల్ గారి కూతురే అంటూ మెల్లగా సాగదీసింది సుమతి. లేదు అంటున్నానుగా, ఎందుకు ఊరికే విసిగిస్తావు? నోరు మూసుకొని పడుకో అంటూ కసిరేశాడు. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాడు. ప్రియని కాలేజీలో చేర్పించి లెక్చరర్లు అందరితో మాట్లాడి అప్పుడే తన ఆఫీస్ రూంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి, మీ ఐ కమిన్ సార్ అంటూ అడిగాడు. ఎస్ కమిన్ అన్నాడు కార్తీక్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సతీష్. నాకు మీ కాలేజ్లోనే మ్యాథ్స్ లెక్చరర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇదిగోండి ఆర్డర్ అంటూ కాగితం ముందు పెట్టాడు. ఆ మాట వినగానే తల పైకెత్తి చూశాడు కార్తీక్. ఒడ్డు పొడుగు అచ్చం హీరోలా ఉన్నాడు. వెల్కమ్ సతీష్, పదండి మీ క్లాస్ చూపిస్తాను అంటూ కలిసి బయటకి వచ్చారు. క్లాస్లోకి వచ్చి నిలబడ్డాడు కార్తీక్. అప్పటిదాకా ఎంతో అల్లరల్లరిగా ఉన్న క్లాస్ ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారిగా అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కార్తీక్ని విష్ చేశారు. గుడ్ మార్నింగ్, ఇతని పేరు సతీష్, మీ మ్యాథ్స్ లెక్చరర్. బాగా చదువుకోండి అని చెప్పి క్లాస్లో నుండి బయటికి వస్తూ ఒక్కసారి ఆగిపోయాడు. ఇదే క్లాసు, ఇదే విధంగా వర్మ నన్ను పిల్లలకి పరిచయం చేశాడు అంటే అంటూ ఆలోచనలో పడ్డాడు. సార్ అంటూ కదిపాడు సతీష్. ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు కార్తీక్కి. ఇలా ఓ 2 రోజులు గడిచాక కాలేజ్లో నడిచి వస్తున్న కార్తీక్కి ఎదురుపడ్డాడు సతీష్. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు అంటూ అడిగాడు సతీష్. బానే ఉన్నాను అంటూ ముభావంగా వెళ్ళిపోతున్నాడు కార్తీక్. మా క్లాస్లో ఉన్న ప్రియ మీ అమ్మాయంట కదా అడిగాడు సతీష్. అవును, ఎందుకు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఏం లేదు, తనకి మ్యాథ్స్ సరిగా రాదు అని భయపడుతోంది. మీ అమ్మాయి కదా, మీకో మాట చెబుదామని అన్నాడు. నాకు తెలుసు సతీష్, నేను కూడా మ్యాథ్స్ లెక్చరర్నే. నాకు టైం సరిపోలేక తనకి చెప్పలేదు సరిగ్గా. నేను చూసుకుంటాను తన గురించి. మీరు క్లాస్లో మిగతా పిల్లల గురించి చూసుకోండి చాలు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. జరుగుతున్న సంఘటనలు కార్తీక్కి చాలా విచిత్రంగా అనిపించాయి. మళ్ళీ అవే రోజుల్ని వేరే స్థానంలో ఉండి గడుపుతున్నట్టుగా ఉంది. ఏదేమైనా సరే ప్రియని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. తిరిగి అదే ఊరికి రావడం, వర్మని కలవడం, సతీష్ రావడం, వీటన్నింటితో సతమతమవుతున్న కార్తీక్ ప్రియతో అంత ప్రేమగా ఉండలేకపోయేవాడు. తనని చూసిన క్షణం నుండి ఎలా కాపాడుకోవాలా అని తపన. గాలి గట్టిగా వీచినా భయమే, గంట గట్టిగా కొట్టినా భయమే. గంటకి వచ్చి క్లాస్లో ఉన్న ప్రియని చూసుకుని వెళ్ళేవాడు.
తండ్రి ప్రవర్తన చాలా కొత్తగా అనిపించేది ప్రియకి. చాలా చనువుగా ఆప్యాయంగా చూసుకునే నాన్న ఎందుకిలా ఉంటున్నాడో అర్థమయ్యేది కాదు. ఇదిలా ఉండగా ఓ రోజు క్లాస్లో ఉన్న ప్రియని చూడడానికి వచ్చాడు కార్తీక్. అప్పుడే సతీష్తో మాట్లాడుతూ కనబడింది ప్రియ. తట్టుకోలేకపోయాడు. ప్రియా అని కోపంగా అరిచాడు. ఉలిక్కిపడింది ప్రియ. మెల్లగా నడుచుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చింది. ఏంటి డాడీ అంటూ అడిగింది. నీకు మ్యాథ్స్లో ఏ డౌట్ ఉన్నా సరే నన్నే అడుగు, సరేనా అంటూ క్లాస్లో నుండి బయటికి వస్తుండగా గంట మోగింది. క్లాస్ అందరికీ బాయ్ చెప్పి సతీష్ కూడా కార్తీక్ వెంట వెళ్ళాడు. హాయ్ సార్, ఏమైందో అడగొచ్చా అన్నాడు సతీష్. అటుగా వెళ్తున్న సైన్స్ లెక్చరర్ నారాయణ కూడా వచ్చి చేరాడు. ఉన్న భయం చెప్పలేడు, కారణం చెప్పకుండా వాళ్ళిద్దరినీ దూరం పెట్టలేడు. అలా ఆలోచిస్తూ, ఏం లేదు సతీష్, తను ఒక మ్యాథ్స్ లెక్చరర్ కూతురు, తనకి నేను ఉన్నాను కదా, నీ టైం వేస్ట్ చేయడం నాకిష్టం లేదు. మిగతా పిల్లలకి మంచి మార్కులు వచ్చేలా చూసుకో. ప్రియా మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయిన బాధ్యత నాదే, సరేనా అంటూ చెప్పుకొచ్చాడు. మీరు ఎలా అంటే అలా సార్ అన్నాడు సతీష్. తమ పిల్లల్ని అందరికంటే బాగా చదువుకోమనే ప్రిన్సిపల్ని చూశాం, కానీ మీలాగా మిగతా పిల్లల బాగోగుల గురించి ఆలోచించేవాళ్ళు ఉంటారు అనుకోలేదు సార్. మీరు గ్రేట్ సార్ అన్నాడు నారాయణ. అలా ఏం లేదు, నేను వెళ్ళాలి, బాయ్ అంటూ నడక మొదలెట్టాడు కార్తీక్. వెనకనే మాట్లాడుకుంటూ వస్తున్నారు సతీష్, నారాయణ. ఇంతకీ ఎక్కడ దిగావోయ్ అడిగాడు నారాయణ. సుబ్బరాజు గారి పొలం మధ్యలో ఉందిగా ఇల్లు, చాలా విశాలంగా ఉంది, ఖాళీగా ఉంది, చేరిపోయాను అంటూ చెప్పాడు సతీష్. మంచిదిలే, ఈ ఊర్లో కాస్త ప్రశాంతంగా ఉండే ఏరియా అదొక్కటే అన్నాడు నారాయణ. అవును నారాయణ గారు, మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఈ ఊరి పేరేంటి మరీ విచిత్రంగా ఉంది, ఏదైనా కథ ఉందా అడిగాడు సతీష్. ఈ మాటలన్నీ ముందే ఉన్న కార్తీక్ చెవులలో పడ్డాయి. అదే ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పట్లో నేను కూడా అదే ఇంట్లో ఉన్నాను, అక్కడే జరిగింది ఇదంతా. అచ్చం నేను కూడా ఇలాగే కథ అడిగాను వర్మని. ఈ ఊరి నమ్మకం కర్మ అంటే నేను చేసిన దానికి ప్రియా ప్రాణాలు పోవాలా? అదేనా నా కర్మ? లేదు, అలా జరగనివను. ప్రియని కాపాడుకుంటాను, అవసరమైతే ఈ సతీష్ని చంపేస్తాను అనుకుంటూ నడిచాడు. పేరుకైతే హోదా, ఆస్తి, అంతస్తు, పలుకుబడి, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి కార్తీక్కి. ఒక్క మనశ్శాంతి తప్ప. మనస్ఫూర్తిగా నిద్రపోయి 7 ఏళ్ళయింది. కడుపు నిండా తిని కొన్ని నెలలైంది. రక్తపోటు రోజురోజుకి పెరిగిపోతోంది. ఆలోచించి ఆలోచించి తలలో నరాలు చిట్లిపోతున్నాయి. మేడిపండు లాంటి మనసున్న వాళ్ళకి మేడిపండు లాంటి సంపదే రాసుంటుందేమో. ఇంటికి వచ్చేసరికి ప్రియ కనిపించలేదు. సుమతి, ప్రియ ఎక్కడా అంటూ అడిగాడు కంగారుగా. అదా, ఆ వర్మగారు ఇల్లు ఒక్కరే సర్దుతున్నారు, పక్క వీధిలోనే కదా, వెళ్తాను అంటే సరే అన్నానండి అంది సుమతి. పిచ్చి పట్టిందా నీకు? అలా ఎలా పంపిస్తావు నన్ను అడగకుండా అంటూ బయలుదేరాడు. వెళ్లేసరికి ప్రియని కూర్చోబెట్టి పాత ఫోటోలు చూపిస్తూ కబుర్లు చెబుతున్నాడు వర్మ. వచ్చిన కార్తీక్ని చూసి, డాడీ, ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఉంది కదూ, నువ్వెప్పుడూ చెప్పలేదే అంటూ అడిగింది ప్రియా. ప్రియా, ఇలారా, నీతో మాట్లాడాలి అంటూ పక్కకి పిలిచాడు. ఏదో ఓ కారణం చెప్పి దూరం పెట్టాలి అన్న ఉద్దేశంతో. పక్కకు వచ్చిన ప్రియతో, చూడు ప్రియా, ఆయన కూతురు సరిగ్గా నీ వయసు ఉన్నప్పుడే తప్పిపోయింది. తన కూతురిలా నువ్వు ఉండడం చూసి ఆయన పైకి నవ్వుతూ ఉన్నా నిన్ను చూసినప్పుడల్లా తన కూతురు గుర్తొచ్చి చాలా బాధపడతాడు. అందుకే నువ్వు అతన్ని కలవడం, మాట్లాడడం మంచిది కాదు, సరేనా అన్నాడు. అప్పటికైతే సరే అని తల ఊపింది. కానీ కాలేజీలో క్లాస్ అందరి ముందు అరిచాడు. మ్యాథ్స్ సార్తో మాట్లాడవద్దు అంటున్నాడు. ఇంటికి వచ్చాక నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. కనీసం ఇప్పుడు ఈ తాతగారితో మాట్లాడదామంటే అది కూడా వద్దు అంటున్నాడు. అసలెందుకు నాన్న ఇలా మారిపోయాడు అని తెగ ఆలోచించడం మొదలుపెట్టింది ప్రియా. ఆ వయసు పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మంచి కూడా ఎక్కదు. అలాంటిది కారణం లేకుండా ఎవరితోనూ మాట్లాడనివ్వకపోవడంతో ప్రియకి కార్తీక్ ప్రవర్తన నచ్చేది కాదు. ఎలా అయినా మ్యాథ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సతీష్తో మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకుంది. అలాగే తండ్రి ఇంట్లో లేనప్పుడు అప్పుడప్పుడు వర్మతో మాట్లాడడం మొదలుపెట్టింది.
ప్రతి క్షణం ప్రియని ఎలా కాపాడుకోవాలా అనే తపనతో పిచ్చిపట్టిన వాడిలా తిరిగేవాడు కార్తీక్. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. హాఫ్ ఇయర్లీ పరీక్షలు పూర్తయ్యాయి. అందరికంటే అద్భుతమైన మార్కులతో ఫస్ట్ వచ్చింది ప్రియా. మ్యాథ్స్లో అందరికంటే ఎక్కువ మార్క్స్ చూసిన కార్తీక్ కోపంగా అడిగాడు ప్రియని, ఇలా వచ్చాయి నీకు మ్యాథ్స్లో ఇన్ని మార్కులు? మాట్లాడొద్దు అని చెప్పానా ఆ సతీష్తో? అందరూ మెచ్చుకుంటున్నారు డాడీ, నీకు మాత్రం నాకు మార్కులు రావడం ఇష్టం లేదు. ఆయనతో మాట్లాడితేనే మార్కులు వస్తాయా? అయినా సతీష్ సార్ క్లాస్లో చెప్పినప్పుడు వింటున్నానుగా. నేను బాగా చదవడం నీకు ఇష్టం లేదు. అసలు నీకు నేనంటేనే ఇష్టం లేదు. ఐ హేట్ యూ డాడీ, ఐ హేట్ యూ అంటూ ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏమైందండి మీకు? ఎందుకిలా పిల్లని ఏడిపిస్తారు అంటూ వెనకే వెళ్ళింది సుమతి. ప్రియ మాటలకు ఆలోచనలో పడ్డాడు కార్తీక్. అసలు ఏం చేస్తున్నాను నేను? 6 నెలలు గడిచాయి. సతీష్, ప్రియా మాట్లాడుకోవట్లేదు. వర్మ దూరంగానే ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాస్త నేను నా ఊహల్లో నుండి బయటకు వచ్చి ప్రియతో సరిగ్గా నడుచుకోవడం మంచిది అనుకున్నాడు. అనుకోవడం మాట వాస్తవమే, కానీ తను ఉన్న పరిస్థితి తనను మామూలుగా ఉండనివ్వలేదు. మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు. ఎంత ప్రయత్నించినా ఆపుకోలేకపోయేవాడో. ఇలాగే ఇంకొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చి కాసేపు ఏదో పని చేసుకుని భోజనం చేసి టీవీ చూస్తూ కూర్చున్నాడు. సమయం సుమారు 10 గంటలవుతోంది. పడుకుందామని గుడ్ నైట్ చెప్పడానికి ప్రియ కోసం చూస్తే తన జాడలేదు. సుమతి, ప్రియ ఎక్కడా అంటూ కేకలు వేశాడు. ఇక్కడే ఉంది కదండి, మీ పక్కన కూర్చొని టీవీ చూస్తూ. ఏమైపోతుంది అంటూ వెతుకుతున్నట్టు నటిస్తుంది. తనకి తెలుసు ప్రియ ఎక్కడికి వెళ్ళిందో, కానీ కార్తీక్కి చెప్పట్లేదు. అప్పటికే తండ్రి నుండి దాచి తల్లికి చెప్పే రహస్యాలు చాలా ఉన్నాయి మరి. వెంటనే తనకు ఫోన్ చేశాడు. మోగుతోంది కానీ ఎత్తట్లేదు. కంగారుగా ఇంట్లో నుండి బయటకు వచ్చి అటు ఇటు చూడడం మొదలెట్టాడు. ఎక్కడా కనిపించలేదు. వీధులన్నీ తిరుగుతుండగా అనుమానం వచ్చింది. వర్మని కానీ కలవడానికి వెళ్ళిందా అని పరుగున వెళ్ళాడు. వర్మ ఇంటికి తాళం వేసి ఉంది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. మళ్ళీ వచ్చిందేమో అని ఇంటి బయటే నిలబడి ఉంది సుమతి. ఏమేవ్, వచ్చిందా అంటూ కేక వేశాడు. లేదండి, నేనిక్కడే నిలబడి ఉన్నాను అంది సుమతి. మళ్ళీ ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాలేజీ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ని అడిగాడు. రాలేదు సార్ అన్నాడు వాచ్మెన్. ఊరంతా పరిగెత్తి అలసిపోయి ఒకచోట కూర్చున్నాడు. పక్కనే ఓ కుర్రాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. అవును, ఇంకో అరగంటలో లవర్స్ డే వస్తుంది కదా, నీకు ఏం కావాలో అడుగు అని. ఒక్కసారి గుండె కలుక్కుమంది కార్తీక్కి. సరిగ్గా ఇదే రోజు 20 సంవత్సరాల క్రితం. అవును, ప్రియా వాడి దగ్గరే ఉండి ఉంటుంది. నేను కాపాడుకుంటాను అని పరుగు పెట్టాడు సతీష్ ఉన్న ఇంటికి. తీరా వెళ్లేసరికి సతీష్ ఇంటికి కూడా తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూశాడు. లోపల ఎవరూ లేరు. ఇంటి చుట్టూ తిరిగాడు. జాడేమైనా తెలుస్తుందేమో అని. లేదు, అక్కడే తిరిగి ఓ చోట అలా కూర్చుండిపోయాడు. అసలు ఇదంతా నేను చేసిన పాపం. వర్మని, అతని భార్యని పెట్టిన క్షోభ ఊరికే పోతుందా? భారతి ఎంత ఏడ్చి ఉంటుందో. ప్రేమించాను అని చెప్పి ఇంత దారుణం చేశాను. అందరూ భారతి కనిపించట్లేదు అనుకుంటున్నారు, కానీ వాస్తవం నాకు తెలుసు కదా. ఈరోజు నా కూతురు చనిపోవాల్సిందేనా? ఇదేనా నా కర్మ అంటూ లేచి నిలబడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు తను కూర్చుంది ఆ పాత మోటారు పైన. 20 ఏళ్లైనా ఇంకా అలాగే ఉంది. దాని కింద ఏముందో గుర్తొచ్చింది కార్తీక్కి. అలా మోకాలు మీద పడిపోయి, నన్ను క్షమించడానికి కూడా నువ్వు లేకుండా చేశాను, కానీ నేను చేసిన దానికి ప్రియ ఎందుకు బాధపడాలి? లేదు, నేను ప్రియని పోగొట్టుకోలేను అంటూ తిరిగి ప్రియని వెతికే పనిలో పడ్డాడు. ఇంటికి వచ్చిందేమో అని పరిగెత్తుకు వచ్చాడు. బయటే ఉంటుంది అనుకున్న సుమతి లేదు. కంగారుగా వచ్చి తలుపు తీశాడు. పెద్దగా అరుపులు. అప్పటి వరకు బాగా పెరిగిపోయిన రక్తపోటు ఒక్కసారిగా గుండెను కొట్టేసింది. అలా తలుపు దగ్గర కూలిపోతూ చూశాడు. అందరూ హ్యాపీ బర్త్డే అని అరుస్తున్నారు.
ఎదురుగా ప్రియా, సుమతి, వర్మ, సతీష్, నారాయణ అందరూ ఉన్నారు. అలా ప్రియ వైపు చూస్తూ అక్కడే ఆ గడప మీదే ప్రాణాలు వదిలేశాడు. తండ్రి కూతుర్లను విడదీసిన కార్తీక్ తండ్రి ఉండని తన కూతురికి వర్మని, కూతుర్లేని వర్మకి ప్రియని ఇచ్చి దూరమయ్యాడు. సమాప్తం. రాజకీయ నాయకులు స్కామ్లు చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నారు అనే వార్తలు పేపర్లలో ఎంత సహజమైపోయాయో, అమ్మాయిని ఎవడో మానభంగం చేసి చంపేశాడో అనే వార్తలు కూడా అంతే సహజమైపోయాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అమ్మాయి ప్రేమించను అన్నదని యాసిడ్ పోశాడంట. ఇంకో చోట పెద్ద కాలేజీ లెక్చరర్ తన దగ్గర స్టూడెంట్ని రేప్ చేసి చంపేసి హాస్టల్లో ఊరేసుకుందని నమ్మించాడంట. ఓ రాజకీయ నాయకురాలు కొడుకు రేప్ చేశాడు అని తెలిసాక వాడి కాళ్ళు విరగ్గొట్టడం మానేసి ఆ కేసు బయటికి రానివ్వలేదంట. అనుమతి లేనిదే పక్కన వాడి చాక్లెట్ తీసుకున్నా సరే దొంగతనం తప్పు అని బెత్తంతో కొట్టి నేర్పించే పాఠశాలలు అనుమతి లేకుండా ఏ ఒక్కరిని, అందులోనూ ఆడపిల్లని అసలే ముట్టుకోకూడదు అని నేర్పించలేకపోతున్నాయి. అనుమతి లేకుండా అమ్మాయిని ముట్టుకోవడం చాలా తేలిక, కానీ కాలానికి సమాధానం చెప్పాలి అనిపిస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. కోర్టులు విధించలేనంత కఠినంగా, బ్రతకడం కూడా భారమే అనిపించేటంత భయంకరంగా ఉంటుంది. అందులో చావు కేవలం అంతిమ పర్వం. మనము చేసే ఓ చెడు పని వల్ల పుట్టించే క్షోభ తిరిగి మనకే ఎదురైతే ఎలా ఉంటుంది అని చెప్పడానికి చేసిన ఓ ప్రయత్నమే ఈ కథ. ఈ కథకి కర్త, కర్మ, క్రియ అయిన పాత్రలు కార్తీక్, వర్మ, ప్రియా. ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.